హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. నేనుపై ధ్యాస అనే గ్రంథం చెప్పుకుంటూ 85వ ప్రశ్న ఇలా అడుగుతున్నారు: స్వరూపమును గురించి వివరించండి అని. అప్పుడు జవాబు: అహం స్ఫురణము సైతము లేనటువంటి సన్మాత్ర స్థితి, అదే స్వరూపము. నేను అన్న స్ఫురణ కూడా లేకుండా ఉన్నటువంటి సత్ మాత్రమే ఉన్న స్థితి, అదే స్వరూపము. ఇక్కడ సత్ అంటే శాశ్వతమైనది, ఉండునదిను. చిత్ అంటే ప్రకాశము, జ్ఞానము, చైతన్యమును. ప్రకాశము, జ్ఞానము, చైతన్యము ఆ సత్వే. సత్ యొక్క లక్షణాలవి. ప్రకాశము, జ్ఞానము, చైతన్యము మూడు ఒకటే. సూర్యుని యొక్క లక్షణము వెలుగు, వేడి అన్నట్లు సత్ యొక్క లక్షణాలన్నమాట. ప్రకాశము, జ్ఞానము, చైతన్యమును. ఇక్కడ అహం స్ఫురణ స్వరూపం ఎలాంటిది అన్నారు కదా, అంటే అహం స్ఫురణము సైతము లేదక్కడ. అది కేవలము సన్మాత్ర స్థితి, ఒక సత్ మాత్రమే ఉంది. అదేమిటండి? సత్ ఉంటే చిత్తు ఉంటుంది కదా, సూర్యుడు అంటే వెలుగు ఉంటుంది కదా. ఇక్కడ ఉట్టే సన్మాత్ర స్థితే, అదే స్వరూపం. అది సగుణ నిర్గుణాలకు అతీతం, అవాంగ్ మానస గోచరం, నిరంజనం, నిష్కళము, హేయోపాదేయ వర్జితము అయి నెలకని ఉండేటువంటి నిష్ప్రతియోగిక బ్రహ్మము. ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు లేనిది. అక్కడ స్ఫురణము అన్నది కూడా ఉండదు. మరి స్ఫురణ లేకపోతే ఎలాగండి అని మనం అనుకోవచ్చు, అవునా? నువ్వు నేను అని అనకుండా, అనుకోకుండా ఎలా ఉన్నావో అలా. అప్పుడు లేవా? అదే సత్, సన్మాత్ర, అంతే. అక్కడ నేను అని అనుకోవడం గాని అనడం గాని ఏం లేవు అక్కడ. కేవలం ఉన్నదేదో ఉన్నది, అంతే. అదే బ్రహ్మము. అయితే అహం స్ఫురణ దేనిని ఆశ్రయించి వెలుగుతోందో అదిగో దాని మూలమే స్వరూపం. ఈ స్ఫురణ అంటే ఈ చిత్ దేనిని ఆశ్రయించి వెలుగుతోందో దాని మూలమే స్వరూపము, సద్వస్తువు, పరతత్వమును. ఈ వెలుగు ఉందంటే దానికి మూలం ఏమిటి? సూర్యుడు. సూర్యుడే వెలుగు కూడా. కాబట్టి అహం స్ఫురణ దేనిని ఆశ్రయించి వెలుగుతోందో దాని మూలమే స్వరూపము, అదే సద్వస్తువు, అదే పరతత్వము. కాబట్టి స్వరూపము అంటే కనీసం నేను అన్న స్ఫురణ కూడా లేకుండా తానుగా ఉండు స్థితి అని చెప్పారు. ఆ తర్వాత 86వ ప్రశ్న: మనము అఖండాకార వృత్తిలో నిలిచి ఉంటే ఆ అఖండ వృత్తి అహం స్ఫురణమై అంతటా స్వరూప ప్రాప్తి సిద్ధిస్తుందా అని అడిగాడు. మీరు ఇప్పుడు అఖండాకార వృత్తి అంటున్నారు కదా. అఖండాకార వృత్తిలో నిలిచి ఉంటే ఆ అఖండ వృత్తి అహం స్ఫురణమై ఆ తర్వాత స్వరూప ప్రాప్తి సిద్ధిస్తుందా? అఖండాకార వృత్తిలో ఉన్నాం, నేను అంటూ ఒక ప్రత్యేకమైన ఒక దేహ పరిధిలో లేకుండా అంతటా ప్రకాశిస్తున్న స్వరస్వరూపము అన్న భావనలో ఉన్నాం అనుకుందాం ధ్యానంలో. అలా దానిలోనే నిలిచిపోయి ఉంటే
ఆ అఖండాకార వృత్తి అహం అనే స్ఫురణగా మారి ఆ తర్వాత ఆ స్ఫురణ కూడా లేని స్వరూప ప్రాప్తి కలుగుతుందా అని అడిగాడు. అర్థమైంది కదమ్మా అన్నపూర్ణ గారు? అర్థమైందండి. అంటే అఖండాకార వృత్తిలో నిలిచి ఉన్నాము. దేహ పరిధిని దాటి అంతటా ఉన్నటువంటి ఆ వ్యాపకమైన ఆ చిత్ ప్రకాశం అంతా నేనే ఉన్నటువంటి ఒక భావనలో ఉన్నాం. అలా భావనలోనే ఇక మళ్ళీ ఈ దేహ పరిధిలోకి రాకుండా అదే భావనలో నిలిచి ఉంటే ఆ అఖండాకార వృత్తి అహం స్ఫురణమై ఒక స్ఫురణ మాత్రంగా ఉండి ఆ తర్వాత స్వయంగా ఆ స్ఫురణ కూడా అవసరం లేకుండా ఉండేటువంటి స్వరూప ప్రాప్తి సిద్ధిస్తుందా అని అడిగాడు. స్ఫురణ కూడా లేనిది అన్నారు కదా ఆయన. ఇలా ఉండగా అఖండాకార పరిధిని విడిచి అఖండాకార వృత్తితో ఉండగా అది అహం స్ఫురణ రూపమై ఆ స్ఫురణలో ఉండగా అదే స్ఫురణ కూడా లేని స్వరూప ప్రాప్తి జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు జవాబు, అఖండాకార వృత్తిలోను అహం స్ఫురణలోను అనుభవము సమానమైందే. అఖండాకార వృత్తిలో ఉన్న అఖండ స్ఫురణలో ఉన్న అనుభవం ఒకటే. అంతా నేనే అయి ఉన్నా ఉత్త నేనుగా ఉన్న అనుభవం ఒకటే. కానీ స్థితులు వేరు. వృత్తి అంటే తలంపు కదా, అంతా నేనే అంతా ఈ స్వల్పమైన ఈ దేహమును నేను కాను, అంతా నేనే, నా ప్రకాశం అంతటా వ్యాపించి ఉంది అన్నది కూడా ఒక తలంపే కదమ్మా. మరి చేత వృత్తి అనేసరికేనే తలంపు. సర్వాత్మత్వగా ఉండి ఆ సర్వాత్మత్వమును తనకు విషయము అనర్చుకుంటే అది అఖండాకార వృత్తి. అంతా నేనే అనుకుంటూ అదంతా నేనే అంతా అంటూ తనకంటే వేరుగా ఉన్నట్టు ఊరికే భావిస్తూ అదంతా నేనే అంటున్నాడు వాడు. దానినే వృత్తి అంటారు. అఖండాకారంగా ఉండొచ్చు, అంతా నేనే అయి ఉన్నాను అన్నప్పుడు దాన్ని వృత్తి అన్నారు, అఖండాకార వృత్తి. అలాగా అంతా నేనే అని కూడా ఉంటే కేవలాకార వృత్తి, కేవల అహం వృత్తి. ఇంకా అంతా నేను అనుకోవడం ఎందుకు? అనుకోకుండానే ఉంటే కేవల అహం వృత్తి. అహం స్ఫురణం అంటే ఇప్పుడు వృత్తి అంటే చెప్పారు కదమ్మా, అఖండాకార వృత్తి అహం స్ఫురణ రెండిట్లోనూ వృత్తి ఉంటుంది లీలగా, అనుభవం ఒకటే అయినా. అయితే అహం స్ఫురణము అంటే తన్ను సర్వాత్మత్వమునకు అన్యముగా నేను అని అనుభవగోచరము కావించుకునే స్ఫురణ. అహం స్ఫురణ అంటే నేను ఈ సర్వాత్మ అన్నిటి యందు నిండి ఉన్నటువంటి నేను అనుభవ గోచరము కావించుకునే స్ఫురణ. అంతా తానేగా ఉన్న ఒక అనుభవం, అది దాని స్ఫురణ అంటారు. ఇంకా తానే అంతాగా ఉన్నప్పుడు ఇక ప్రత్యేకించి వృత్తి ఎందుకు, తలంపు ఎందుకు? ఇంకేంటి, ఇప్పుడు శరీరం అంతా నేనే అయి ఉన్నప్పుడు ఈ శరీరం అంతా నేనే 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 అనుకోవడం ఎందుకు? అట్లా అహంస్ఫురణము నుండి దిగజారుట ఉండదు. ఇక ఆ స్ఫురణ కలిగితే ఇక దిగజారడం ఉండదు. అంతా నేనే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక అఖండాకార వృత్తి అహస్ఫురణగా నిలిచి ఉండడానికి, అంతా నేనే అనేటువంటి తలంపు ఉత్త నేనుగా మాత్రమే నిలిచి ఉండడానికి, అనగా హృదయమును చేరి ఆత్మనిష్ఠలో దృఢంగా నెలకొని ఉండడానికి అభ్యాసం చేయవలసి ఉన్నది. అఖండాకార వృత్తిని అభ్యాసం చేయగా అంతా కొంత అంతా వదిలేసి తానుగా మిగిలి ఉండడానికి అవకాశం కలుగుతుంది.
లేకపోతే పరిమితమైన దేహం మాత్రమే నేనుగా ఉన్నప్పటికీ తనకంటే అన్ని అన్యంగా ఉంటాయి కాబట్టి ఇక అన్ని లంపటాలు ఉంటాయి. అంచేత అఖండాకార వృత్తిని చేపట్టి నిలిచి ఉండగా 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 ఇక దేహమే నేను అని మనం స్థిరపడిపోయాక ఇంకా అనుకోక్కర్వలసిన అవసరం ఎట్లా లేదు. దేహమంతా నేనున్నానని మీకు తెలుసు కదా. దేహమంతా నేనే ఉన్నాను, దేహం నిండా నేనే ఉన్నాను, నేను అనుకోక్కర్లేదు కదా. అవును. అలాగే అఖండాకార వృత్తి వెళ్ళిన తర్వాత ఇక నేను అంతా నేనే వృత్తి కూడా తొలగిపోయి ఉత్త నేనుగా మిగిలేటువంటి స్థితి మనకు అలవడాలంటే ముందు పరిమితమైన ఈ దేహాకార వృత్తి జ్ఞానం వదిలేసి అఖండాకార వృత్తిని సాధన చెయ్యాలి. స్వరూపం అంటే జ్ఞానమే, మళ్ళీ అక్కడేదో ఉంది. అది నిశ్చలంగా చిన్మాత్రంగా సద్రూపంగా సర్వవ్యాపకమై స్వతసిద్ధమై ఉన్నటువంటి ద్వైత స్థితి, రెండోది లేని స్థితి. స్వరూపం అంటే అదే. అది దృష్టి అంతా మీద ఉండి అంతా నేను అనుకుంటా అది అఖండాకార వృత్తమ్మా. అంత 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 నాకు ఎంతో ఉందని దాని నిండా నేనే ఉన్నానని అనుకుంటూ ఉండాలి. అప్పుడు అది అఖండాకార వృత్తి అంటారు. అదే దృష్టిని ఒక్క నేను మీదే ఉంటే, నేనున్నాను అని అనుకుంటే అది అహంస్మరణ. అది ఏనండి. ఇంతకీ దృష్టిగా నిలిచి ఉండడమే రూపము అని చెప్పారు జవాబు. అప్పుడు 87వ ప్రశ్న, అఖండాకార వృత్తిలోను అహంస్మరణలోను నిలిచి ఉండేందుకు దోహం చేసే దృష్టాంతాలు ఒకటో రెండో చెప్పొచ్చు కదా అని అడిగాడు. అఖండాకార వృత్తులు ఈ పరిమితమైన శరీరము నేనేనటువంటి అల్ప విడిచేసి అన్నిటి నిండా ఉన్న నేను తెలివి స్వరూపాన్ని, అట్టి నేను అన్నిటి నిండా ఉన్నవాడను, అంతా నేనేగా ఉన్నాను అని అఖండాకార వృత్తిలోను అహంస్ఫురణలోను నిలిచి ఉండేందుకు నాకు సహాయపడడానికి 1-2 దృష్టాంతాలు చెప్పండి అన్నాడు. అప్పుడు జవాబు చెప్తున్నారు చూడండి. నువ్వు ఆకాశంగా ఉంటావనుకో, అప్పుడు ఆకాశంలో ఉండే నక్షత్ర గ్రహ రాశులు, మేఘమాలికలు, ఆకాశంలో ఎగుతున్న పక్షులు ఇత్యాదులన్నీ ఆకాశమైన నీలో అంతర్భాగాలే ఉంటాయి కదూ. అన్నీ నీకు అభిన్నంగా ఉంటాయి. ఇంకా ఆకాశం నీలోనే ఉంటాయి, నేను ఆకాశాన్ని నాలోనే ఉన్నాయి. ఆకాశంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, మేఘమాలికలు, ఆకాశంలో ఎగిరే రకరకాల పక్షులు, ఇవన్నీ అన్ని ఆకాశమైన నీలో అంతర్భాగాలే. అవి అన్నీ నీకు అభిన్నంగానే ఉంటాయి, నీకు అనన్యంగా ఉంటాయి, నిన్ను విడిచిలేవవి. దేహాత్మ బుద్ధితో చూడకండి. మీరు ఆకాశం అయిపోయి ఆకాశం మీరైపోతే దానిలో ఉన్నవన్నీ మీరేగా. నేనే కాబట్టి ఆకాశంలో అవన్నీ అంతర్భాగాలే. అవి అన్ని నీకు అభిన్నంగా అనన్యంగా ఉంటాయి. అవి అన్ని నేనే అనుకుంటే అఖండ వృత్తి. వాని అన్నింటితో కలిపి నేనుగా ఉన్నాను, అన్ని కలిపి నేను అనే అనుభవం కలిగి ఉంటే అది అహంస్ఫురణ. నన్ను విడిచి ఏది లేదు. అంతా నేనే ఆకాశమై ఉన్నాను. నేను ఆకాశమై ఉన్నాను అని అనడం కాదమ్మా, ఆకాశం అయిపోవాలి మీరు.
దానిలో ఎన్నో ఎన్నో ఉన్నాయి కదా. అవును. మబ్బులు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, గ్రహరాశులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, అన్ని ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలో అంతర్భాగాలే, నాలో అంతర్భాగాలే. నేను ఆకాశమై ఉన్నాను, ఆ, నన్ను విడిచి లేవు. అన్ని నేనే, నాలోనే నేనే అని అనుకుంటే దాన్ని అఖండ వృత్తి అంటారు. ఉమ్, వాటి అన్నిటితోటి కలిపి, అన్ని కలిపి నేను ఉమ్, అనే అనుభవాన్ని కలిగి ఉంటే అది అహంస్ఫురణ అంటారు. ఉమ్. దీన్ని మనం ఇంకా శరీరం నుంచి వ్యాపించిపోయి ఉండడాని గురించి చెప్పుకుంటున్నాం గనక గాని మనం అంతకు ముందే చెప్పుకున్నాం. అవును. ఏమిటి? ఏ అహంకార వృత్తిని, అహంస్మరణ గురించి అంతా వ్యాపించి ఉన్నాను అని చెప్పిన మొలానే ఆకాశం అని చెప్పవలసి ఉంది. ఆ, కానీ అంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏంటంటే శరీరంలో గోరు మొదలు శిరస్సు వరకు ఆ, అనేక అనేక నామ రూపాలు కలిగిన అంగాంగాలు ఉన్నా, అవన్నీ వేరువేరు పేర్లు కలిగి ఉన్నా, ఆ, వేరువేరు పనులు చేస్తూ ఉన్నా, అన్నిటినీ కలుపుకొని నేను ఆ, అని చూస్తానే గాని నా గోరు వేరు, నా ఏలు వేరు, నా చెయ్యి వేరు, నా కాలు వేరు, నా ముక్కు వేరు అని చూస్తానా? చూడండి అన్ని కలిపి నేను. అలాగే ఇప్పుడు నేను ఈ శరీరం అనుకున్నప్పుడు బాగా తేలిగ్గా అర్థమైపోతుంది. కానీ మరి ఈ గోరు మొదలు శిరస్సు వరకు వ్యాపించి ఉన్న నేను ఇంతేనా? వ్యాపకమైన లక్షణం గనక ఇంకా ఈ దేహం బయట కూడా నేను వ్యాపించి ఉన్నానా అన్నప్పుడు వ్యాపించే ఉన్నావు. ఎలాగా అంటే నీ ఇంద్రియాల ద్వారా నీ ప్రకాశం వెలుపలికి ప్రసరించి వెలుపల దృశ్యమంతా తోస్తుంది. అంటే నువ్వు ఈ వెలి దృశ్యమంతటినీ ప్రకాశింప చేస్తున్నటువంటి అంతర్జ్యోతివై ఉన్నావు. అంటే వ్యాపించి ఉన్నావు అనమాట. ఇంద్రియాల ద్వారా వ్యాపించున్నావు. అవును. వ్యాపించడం నీ లక్షణం కాబట్టి విశ్వమంతా వ్యాపించు. ఆకాశం ఎట్లా విశ్వమంతటినీ వ్యాపించి ఉందో, అందుకే వ్యాపించిపో అన్న మాట మరీ మరీ చెప్తూ ఉంటాం. వ్యాపకత్వానికి ఉదాహరణ ఒక్క ఆకాశమే మనకి తెలుసు కనుక అప్పుడు వ్యాపించిపోతున్నప్పుడు నీ వ్యాపకంలో ఏది ఉన్నా అంతా నీదే, నువ్వేగా. శరీరం అంతా వ్యాపించినప్పుడు శరీరంలో అన్ని నువ్వే అయినట్లు నువ్వు ఇంకా ఆకాశమల్లే వ్యాపించిపోతుంటే ఆ వ్యాపకత్వంలో ఏది ఉన్నా ఎలా ఉన్నా అంతా నేనేగా ఉంటావు. ఇక ఇప్పుడు శరీరం అంతా నేనే ఉన్నాను అని తెలిసిన తర్వాత నేను వ్యాపించి ఉన్నాను, కాలులో ఉన్నాను, గోరులో ఉన్నాను అనుకోక్కర్లేకుండా ఉన్నాను. ఇదే అహంస్ఫురణ. అలాగే నువ్వు సముద్రాన్నన్నా అనుకో, ఆకాశం అయింది కదా, నేను సముద్రాన్ని అనుకో. అప్పుడు సముద్రంలో ప్రాణులన్నీ కలిసి నీలో ఉన్నవే కదా, అవి అన్నీ నేనే అని సముద్రంగా ఉన్న నువ్వు అనుకుంటే దాన్ని అఖండ వృత్తి అంటారు. నేను సముద్రాన్ని అయిపోతే ఆ సముద్రంలో ఏవి ఉన్నా సరే అన్ని నేనే అవుతానుగా, దాన్ని అఖండ వృత్తి అంటారు. వాటిని అన్నిటితో కలిపి నేనున్నాను, అన్ని నాలో కలిసే ఉన్నాయి, అసలు అన్నీ లేవు, అన్నిగా ఉన్నది నేనే అనే అనుభూతి కలిగి ఉంటే దానిని అహంస్మరణ అంటారు. భూమండలం మీద చరించే చరాచరములన్నీ భూమినైన నాలో అంతర్భాగాలుగా ఉన్నాయి. నేను భూమినైతే దానిలో ఉన్నవన్నీ భూమిగా. అలాగే నేను భూమినైతే భూమండలంలో ఉన్న సమస్త చరాచరాలన్నీ కూడా భూమిలో అంతర్భాగాలై ఉంటాయి.
అవి అన్ని నేనే అనుకుంటే అఖండ వృత్తి. వాటిని అన్నిటితో కలిపి నేనున్నాను అనే అనుభూతి కలిగి ఉంటే అహంస్మరణ. అహం వృత్తికి అహం స్మరణకి చెప్తున్నారు ప్రతిదానికి. అదే రీతిగా అగ్ని, ఒక అగ్నికణంగా ఉన్న నేను, అగ్నిగా ఉన్న సమస్తము నేనే అనుకుంటే అఖండ వృత్తి. భువనాంతరాలలో అంతటా వ్యాపించి ఉన్న తేజోస్తంభాన్ని నేను, అఖండ జ్యోతిని నేను, అనంత ప్రకాశాన్ని, అన్ని లోకాలలో వ్యాపించి ఉన్నటువంటి అఖండ తేజోస్వరూపాన్ని, నాలోనే భూలోక, భూలోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, నాలోనే అతల, వితల, సుతల, ధరాతల, రసాతల, తలాతల, మహాపాతాళాలు, అన్నిటి నిండా నేనే వ్యాపించి ఉన్నాను తేజోస్వరూపమునే. అన్ని నాలోనే ప్రకాశిస్తున్నాయి అని అనుకున్నప్పుడు, నేనున్నాను అని అనుకుంటే అది అహంస్మరణ. సమస్త లోకాలను కలిగి నేనున్నాను. ఎందుకంటే ఎరుగి ఉన్నాను గనక. అది ఎరిగి ఉండుటే కలిగి ఉండుటండి. వాయువు విషయం కూడా అంతే. సమస్తము నేనుగా ఉన్నాను అనే స్మరణము సైతము లేకుండా సన్మాత్రగా చిద్రూపంగా ఉంటే అది స్వరూప స్థితి. వాయువు కూడా అంతే. అంతటా అన్నిటా ప్రతి ప్రాణిలోనూ నేను ఎలా ఉన్నాను? ప్రాణంగా ఉన్నాను, వాయువుగా ఉన్నాను. వణువులో ఒక చోట కాదు, అన్ని ప్రాణుల్లో ఉన్న వాయువు నేనే అని అనుకున్నప్పుడు అఖండాకార వృత్తి. అన్నిటి నిండా ఉన్నది నేనే అని ఉంటే అహస్మరణ. సమస్తము నేనుగా ఉన్నాననే స్మరణ కూడా లేకపోతే సన్మాత్రముగా చిత్రూపముగా ఉంటే అది స్వరూప స్థితి. సత్ చిత్తు అంతే. అన్ని కలిగి ఉన్నాను, అవి కలిగి ఉన్నాను, ఇవి అనుకోకుండా ఊరికే ఉండడం అంతే. సత్తు ఉండడం, ఉన్నానని ఎరిగి ఉండడం. కాబట్టి నువ్వు తెరగా ఉంటావు. అప్పుడు ఆ తెరపై అనేక చిత్రాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానివల్ల నీకు పోయేది వచ్చేది ఏదీ లేదుగా. లేదా నువ్వు అద్దంలా ఉన్నావు, నీలోకి అనేక ప్రతిబింబాలు గోచరిస్తున్నాయి. మంచి చెడ్డల యొక్క ప్రభావం నీ మీద ఉండదుగా. ఉండదు. చిద్రూపమై ఉన్నావమ్మా. ఎన్ని చిత్రాలైనా కనిపించినాయి. అవి మంచివా చెడ్డవా, తప్పువా ఒప్పువా అన్నవి లేవు. దానివల్ల నాకు పోయేది వచ్చేదే ఉంది, పోయేదే ఉంది. కాబట్టి గోచరిస్తుంటే దాని యొక్క నీలో నువ్వు అర్థంగా ఉంటే నీలో అనేక ప్రతిబింబాలు గోచరిస్తుంటే వాటి యొక్క మంచి చెడ్డల యొక్క ప్రభావం నీ మీద ఉండదు. అర్థంగా ఉన్న నీవు ఎప్పుడు నిర్మలంగా, నిశ్చలంగా, చిద్గగన ఆనంద స్వరూపుడవై ఉంటావు. అంతేకాకుండా సచ్చిదానందాతీతమైనటువంటి విశుద్ధ సత్స్థితివి నువ్వే. లేదా మహాభారతంలో చెప్పినట్లుగా నువ్వు నగాగ్రగతుడు మహివారల చూపు తెరగున అంటారు. పెద్ద శిఖరము మీద నిలబడిన వాడు భూమి మీద చుట్టూ ఉన్న వారందరినీ అంత స్పష్టంగా చూడగలుగుతాడో అలాగున అనంత కోటి భవనాలను, దానిలో ఉన్న సమస్త దృశ్యాలను ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి చిత్ గగనానంద స్వరూపుడు వినుపు. అది అహం స్ఫురణకిను అహం వృత్తికి ఉన్న భేదం. అప్పుడు 88వ ప్రశ్న వేస్తున్నాడు ఆయన. దీన్నే జీవన్ముక్తి స్థితి అంటారా అండి? జవాబు అవును. సాధకునికి అభ్యాసముతో ఈ దశ సిద్ధించగా ఇట్లా ప్రతి క్షణము ఈ పరిమితమైన దేహమును నుంచి తన అపరిమిత తత్వాన్ని
సర్వవ్యాపకంగా ఆకాశంగా తన్ను తానే భావిస్తూ తలపోస్తూ అన్ని నాలోనే ఆకాశమును విడిచి ఆకాశంలో ఉన్నదేమీ లేనట్లు, వస్త్రమును విడిచి వస్త్రములోని చిత్రములు లేనట్లు, చైతన్య స్వరూపమైన చిత్ స్వరూపమైన నన్ను విడిచి ఏ నామరూపాత్మకమైన దృశ్యము లేదు. అన్ని తెర మీద ఉన్న బొమ్మలని తెరే ఉన్నట్లు, తెర ఆధారంగా లేకపోతే బొమ్మలు లేనట్లు, నా చైతన్య స్వరూప ప్రకాశంలోనే నాలుగు కలుగుగాక తొలుగుగాక అన్నిటి నిండా నేనున్నాను, నేను చిన్మయుడను అని అట్లా చిన్మయుడిగా ఉంటూ ఉంటూ ఉంటుంటే ఇలాంటి దృఢమైనటువంటి వల్ల సచ్చిదానంద అతీతమైనటువంటి విశుద్ధ స్థితిని పొందుతాడు. అంటే దీన్నే జీవన్ముక్తి అంటారా అని అడిగాడు ఆయన. అవును, దీనికి అభ్యాసంతో ఈ దశ సిద్ధించాలి. ఊహిస్తున్నాం, మనం భావిస్తున్నాం, మరి ఇదే మీరు సదా అవలంబించి ఉండాలి. సదా అవలంబించి ఉంటే అప్పుడు ఈ దశ సిద్ధిస్తుంది. అప్పుడు జ్ఞానికి ఈ దశ అప్రయత్నంగా సిద్ధిస్తుంది. మనం ప్రయత్నం చేసి, అసలు ప్రయత్నమే చేయడం లేదు, ప్రయత్నం చేసి 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 అంతటా అన్నిటా నేనే ఉన్నానన్న భావన బలంతో దృఢపడిన తర్వాత అన్ని నాలోనే తెలుస్తుంది కదా, నన్ను విడిచి ఏదీ లేదు కదా. ఏ ఒక్క దేహమో నేను అనుకున్నప్పుడు ఇతర దేహాలు నాకు అన్యాలుగా తోచి, అలాగే ఈ దృశ్యాల వైపుగా ఆకర్షింపబడి వాట్ల కోసం పడే తాపత్రయాలన్నీ ఈ బంధం కలుగుతోంది. నేను బంధరహితమైన చైతన్యాన్ని, నేను ప్రకాశ స్వరూపుణ్ణి. నేను ఈ తెలియబడే సమస్త దృశ్యమును ప్రకాశింప చేస్తూ అద్దము వలె స్వచ్ఛంగా ఉన్నాను, ఆకాశము వలె స్వచ్ఛంగా ఉన్నాను, నేను సర్వవ్యాపకమైన చైతన్య ప్రకాశాన్ని అని మాటి మాటికి ఈ ధ్యానం చేయగా 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 ఈ అహం వృత్తి తొలగిపోయి ఇక చెయ్యక్కర్లేకుండానే అహం స్ఫురణ మిగిలిపోతుంది. జీవన్ముక్తునికి దేహేంద్రియాలయందు అహంభావము, తద్ అన్యములయందు ఇదం భావనము ఉండదు. ఇంతకు ముందు మరి ఈ దేహం పట్ల నేను నాది అనేది ఉంది కదా. ఎప్పుడైతే అతడు అన్ని నాలోనే కలిగి ఉన్నాను అన్న తన అనుభవం తనకు స్థిరపడిన జీవన్ముక్తుడు ఈ దేహేంద్రియాలయందు నేను అన్న భావము, వాటి అన్యముగా ఉన్న వాటి అవి ఇవి నాకంటే వేరే ఉన్నాయి అన్న భావము ఉండదు. అవి కూడా నన్ను విడిచిలేవు కదా. అతడు సచ్చిన్మాత్రుడు, నిత్య జాగరితుడు, కృతకృత్యుడు. అతడు తన్మయ ఆనందుడు. తన శరీరం ఎవరిదో అన్నట్లు జీవన్ముక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటే నేనన్న భ్రమ వదిలేస్తాగా, అంతా తానైపోయాడు. ఈ శరీరం తనది, ఇది నేను అన్న భావనే అతడికి లేదు. ఏదో అన్ని శరీరాలు కదులుతున్నట్టు అది కదులుతోంది అంతే. అలా ఉన్నవాడు జీవన్ముక్తుడు అన్నారు. ఆ తర్వాత 10వ 89వ ప్రశ్న వేస్తున్నారు ఆయన. అవస్థాత్రయమును అధ్యయనమని శ్రీ రమణుల వారు చెప్పారు కదండి. అవస్థాత్రయాన్ని బాగా పరిశీలించి చూడు అని శ్రీ రమణుల వారు చెప్పారు కదా అని అడిగాడు. అప్పుడు జవాబుగా, అది ప్రారంభ దశలో ఉన్న సాధకులకి. అయినా నేనెవడను అన్న సాధనలోకి ప్రవేశించిన వ్యక్తికి అది బాహ్యమైన విషయమే. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 నీకు బాహ్యములైనవే కదా, నీ చేత తెలియబడేవి కదా, నీ చేత తెలియబడేవన్నీ నీకు బాహ్యాలైనవే కదా. ఇది ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి అవి అవస్థాత్రయం
సాక్షివి నువ్వు, అవి నీ చేత తెలియబడుతున్నాయే తప్ప అవి నువ్వు కావు అని చెప్పారు. ఇక నేనెవరిని అన్న సాధనలోకి ప్రవేశించిన వ్యక్తికి అది అవస్థాత్రయం తనకంటే బయట ఉంది. అవునా? తన చేత తెలియబడుతుంది. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా నీకు బాహ్యములే, నీతో తెలియబడే వస్తువులే అయి ఉన్నాయి. నేను నిద్రపోయా, నేను కలగన్నా, నేను మేల్కొన్నా అనో మరి ఈ జ్ఞానం కలిగితే. కల వచ్చింది వెళ్ళింది, నిద్ర వచ్చింది మెలకు వచ్చింది వెళ్ళింది అని ఆ వచ్చి వెళ్లే వాటికి సాక్షిగా చూస్తూ ఉన్నవాడిగా ఉంటావు. కాబట్టి ఇవన్నీ నీకు బాహ్య, ఈ 3 అవస్థలు కూడా నీకు బాహ్యాలైనవే. వాని నుంచి నువ్వు నీ దృష్టిని వదిలేయి. అవి నీకు రాలేదు, నీకు లేవవి, అవి అలా వస్తూ వెళ్తూ ఉన్నాయి. వాటి నుంచి నీ దృష్టి వైదొలగాలి. అదిగో సుషుప్తి దృష్టాంతం ద్వారా చేసిన బోధ ఇదే. దేహము జగత్తు గోచరములు కాని సుషుప్తి దశను నువ్వు జాగ్రత్త దశలో అనుభవానికి తెచ్చుకోవాలి అన్నదే రమణుల బోధ. నిద్రా అనుభవాన్ని మెలకువలో అనుభవానికి తెచ్చుకో. రమణుల యొక్క బోధ సారమంతా ఇదే అన్నారు. అప్పుడు 90వ ప్రశ్నలో అయితే మరలా ఇంకా కొంచెం వివరించండి. మరి భార్య బిడ్డలు, బంధువులు, మిత్రులు, ఆరోగ్యము అనారోగ్యము, శరీర అవసరాలు, ఏదో ఒక వృత్తి, కీర్తి, ధనము, పుణ్యము, శాస్త్ర అధ్యయనాలు, ఉపన్యాసాలు, గ్రంథ రచనలు, సత్సంగ నిర్వహణలు, ప్రాణాయామాది సాధనలు, షట్చక్రాల మీద ధ్యానాలు, తదితర ఆధ్యాత్మిక సాధనలు, ఇంకా తీర్థయాత్రలు, మంత్రజపాలు, ఆశ్రమ నివాసాలు, సేవా కార్యక్రమాలు, ఇవి అన్నీ నాకు బాహ్యములైన విషయములే. అవునా? కనుక నా దృష్టి వాని వైపు నుంచి వైదొలగాలి అని కదా మీరు చెప్తున్నారు. ఎంతంత ఘనకార్యాలు చూడండి. భార్యా బిడ్డలు, బంధుమిత్రులు, ఆరోగ్యాలు అనారోగ్యాలు, శరీర సంబంధాలు, వృత్తి, కీర్తి, ధనము, పుణ్యము, శాస్త్రాధ్యయనము, ఉపన్యాసాలు, గ్రంథాలు, సత్సంగ నిర్వహణలు, ప్రాణాయామాది సాధనలు, షట్చక్రాల మీద ధ్యానాలు, ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలు. ఇంకా తీర్థయాత్రలు, మంత్రజపాలు, ఆశ్రమ నివాసాలు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు బాధ్యమైన విషయాలే మీరు చెప్పిన దాన్ని బట్టి. కనుక నా దృష్టిని నేను దాని మీద పెట్టక్కర్లేదు, పెట్టకు అని కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు జవాబు అవును. మనస్సు యొక్క దృష్టి ఎంత బాహ్య విషయాల మీద నుంచి వైదొలుగుతూ ఉంటుందో అది అంత సూక్ష్మతరము అవుతుంది. వాటి మీద పెట్టేసరికి అనేకమైన వాటి మీదకి వెళ్ళిపోయి స్థూలమైపోతుంది. అదే దాని నుంచి మళ్ళిస్తే సూక్ష్మతరము అవుతుంది. అయితే ఏకాగ్రమైపోతుంది. దేని మీద దృష్టి పెట్టక్కర్లేకపోవడం వల్ల తను ఏకాగ్రమై ఉంటుంది. కుశ అగ్రము వలె ఉంటుంది. గరిక గడ్డి యొక్క కొరత ఎలా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది. వాలాగ్రములోని శతాంశము వలె సూక్ష్మాతి సూక్ష్మమైన తేజో బిందువు వలె అయిపోతుంది. అణోరణీయమైన మనస్సు అంతటా మహతో మహీయమైపోతుంది. సూక్ష్మమైపోయిన తర్వాత ఆ సూక్ష్మత్వాన్ని కూడా కోల్పోయి అనంతమైపోతుంది. పరిమితులన్నీ తగ్గిపోయాయి కదా. అణోరణీయమైన మనస్సు అంతటా మహతో మహీయమైపోతుంది. అన్నింటి నుండి వైదొలిగిన దృష్టితో ఉండే మనస్సు అన్నిటిని వదిలేసింది. అదే అన్నీ తానే అయి ఆత్మగా ఉంటుంది.
సూర్యగ్రహణ సమయంలో సూర్యబింబం మొత్తం కప్పబడి ఉండి గోల్డెన్ రింగ్ ఏర్పడినప్పుడు క్షణకాలంలో వజ్రపు టొంగరం లాగా ఒకవైపున వెలుగు చిమ్ముతూ ఉంటుంది చూడండి. విగ్రహం ఏర్పడినప్పుడు మొత్తం అన్ని ఒకసారి ఏమీ కనపడ చీకటికి అసలు సూర్యుడు లేడు అనిపిస్తుంది సంపూర్ణ సూర్యగ్రహణం చూసినప్పుడు. మళ్ళీ అలా అంత అస్సలు కనకుండా పోయిన ఒకటి రెండు క్షణాల్లో ఒక వజ్రపు ఉంగరం లాగా చుట్టూరు ఒక కాంతి కిరణం కనపడుతూ ఉంటుంది. అంతటా కాంతిహీనమై ఉన్న సూర్యబింబము ఆ తర్వాత అనంత తేజోమయమైన కాంతి నెమ్మది నెమ్మదిగా గ్రహణం తగ్గిపోతున్న కొలది తేజోమయమైన కాంతి బింబమైపోయి మళ్ళీ సర్వ దిశలా వెలుగు వెలజిమ్ముతుంది. అవునా? సూక్ష్మాకారమును పొందిన మనస్సు, సూక్ష్మమైపోయిన మనస్సు బ్రహ్మాకారమును పొందేస్తుంది. బ్రహ్మాండ అతీతము కూడా అయిపోతుంది. నిరాకార చైతన్య స్వరూపంగా స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్య జ్యోతిగా అంతట విశుద్ధ సన్మాత్ర స్థితిగా స్వస్వరూపంగా అంటే తానే ప్రకాశిస్తూ ఉంటుంది. కేవలం చిన్మయంగా చైతన్య జ్యోతిగా అఖండ ప్రకాశంగా నెలకొని ఉంటుంది. అయితే 91వ ప్రశ్నలో అయితే మరి శ్రీ రమణులు మనకు గురువు దైవము కదా అండి. శ్రీ రమణులు మనకి గురువు దైవము కదా. ఇక నా రమణాశ్రమ యాత్రలు గురువు అనుగ్రహ ప్రాప్తి కోసం నేను చేసే రమణనామ స్మరణలు కూడా నాకు బాహ్యమైనవే అయిపోతాయి కదూ. నాకేమో రమణులు గురువు దైవము ఆయనే. అంటే నేను మాటికి రమణాశ్రమం వస్తూ ఉంటాను, రమణుల్ని చూడాలి, రమణాశ్రమంలో శాంతిని పొందుతూ ఉండాలి. నా యాత్రలు గురువు అనుగ్రహం కోసం నేను చేసిన ప్రార్థనలు, ఆ రమణనామ స్మరణలు ఇవన్నీ కూడా బాహ్యమైనవే అయిపోతాయి కదూ అన్నాడు. అప్పుడు జవాబు, ఎక్కడైనా అద్వైతము ఉండవచ్చు గాని గురువు విషయంలో అద్వైతం పనికిరాదు. అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహా అని అద్వైతావతారులు అయిన శ్రీ రమణులు ఉన్నది నలుబది అనే అనుబంధంలో 39వ శ్లోకంలో చెప్పారు. ఎక్కడైనా అద్వైతమే ఉండాలి తప్ప గురువు విషయంలో మాత్రం అస్సలు అద్వైతం పెట్టకు. గురువు అనుగ్రహిస్తే శివుడు అనుగ్రహిస్తాడు, గురుడు అనుగ్రహిస్తేనే శివుడు అనుగ్రహిస్తాడు. గురువు ఆగ్రహిస్తే శివుడు కూడా ఏమీ చెయ్యలేడు అనే గురుగీత వాక్యాన్ని మర్చిపోకూడదు మనం. అందుచేత ఎంత నువ్వు సర్వ వ్యాపక చైతన్యమై అఖండమై ప్రకాశిస్తూ ఉన్న భావనలో బలంగా ఉంటూ ఉన్నా శ్రీ రమణాశ్రమ దర్శనం చేస్తూనే ఉండాలి, గురు భక్తిని పెంచుకుంటూనే ఉండాలి. శ్రీ రమణానుగ్రహం ప్రాప్తి అయ్యి రమణతత్వం మీద అవగతమయ్యి రమణతత్వ సాధనలోని అవరోధాలన్నీ తొలగిపోయి ఆత్మనిష్ట ఇంకా త్వరగా లభిస్తుంది. అప్పుడు నువ్వు ముక్తుడు అవుతావు. కాబట్టి గురువుని గాని గురువాక్యాన్ని గాని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కడైనా ఉండ అంతటా సర్వవ్యాపకమే. ఈ గురువు కూడా నీ వ్యాపక చైతన్యంలోని వాడే, నీతో తెలియబడేవాడే. అయినా సరే నిన్ను వ్యాపించేలాగు చేసిన వాడాయన. నీ అల్పత్వాన్ని వదిలించి నీకు అనంతత్వాన్ని అవలీలగా అందించిన వాడు. నీ వ్యాపకత్వంలో నీతో తెలియబడిన వాడే అయినా సరే
అతడే లేకపోతే నాకు ఈ వ్యాపకత్వం అనేది నా సంకుచితమై ఈ దేహంలో మురిగిపోయి ఈ దేహం వదిలేక మళ్ళీ మరొక దేహంలో చేరి ఇలాగ ఎంత హీనమై ఉండేవాడినో కదా. అట్టి హీన స్థితి నుంచి ఈ ఆకార బంధం నుంచి విడిపించి అనంత ఆకారాన్ని కలిగించిన అఖండుడు నా గురువు అని. గురువు అన్న తర్వాత మాత్రం ఎప్పుడూ కూడా ఆయన పట్ల అద్వైతం గాని అలక్ష్యం గాని నిర్లక్ష్యం గాని చూపకూడదు. అప్పుడు మళ్ళీ 92వ ప్రశ్న వేస్తున్నాడు. నేను రమణాశ్రమానికి పోను, అంతటా రమణుడే ఉన్నాడు అనేవారికి ఏమని చెప్పాలి? చాలా మంది అంటారు, నీకు రమణాశ్రమానికి వెళ్ళడం ఎందుకండి, రమణుడు అంతటా ఉన్నదేదో అదే నేను, ఆ నేను నీలో కూడా ఉన్నాను కాబట్టి నీలో ఉన్న నన్ను గుర్తిస్తే నువ్వు రమణాశ్రమంలో ఉన్నట్లే. అంతా ఉన్నదే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమైన నేను అని భగవాన్ చెప్పారు. అది వంటబట్టిన వాళ్ళు రమణాశ్రమానికి వెళ్ళడం ఎందుకు, అంతటా ఆయనే ఉన్నాడు కదా అని అంటున్నారండి. వారికి ఏం చెప్పాలి అని అడిగాడు. జ్యోతి రూపంగా అరుణగిరీశ్వరంలో శ్రీ రమణులు లీనమైన దృష్ట్యా అరుణగిరిలోను శ్రీ రమణాశ్రమంలోను, ముఖ్యంగా శ్రీ రమణ మహాలింగ సన్నిధానంలోను శ్రీ రమణుల అనుగ్రహ శక్తి అత్యంత తీవ్రంగా అనుభూతమవుతుంది. ధ్యాన మందిరంలోనూ అంతే. అందుచేత గురువు విషయంలో అద్వైత భాషకు స్వస్తి చెప్పి భక్తి ప్రపత్తులతో రమణాశ్రమానికి వెళుతూ రమణేశ్వర మహాలింగానికి పూజా ప్రదక్షిణాలు చేసుకుంటూ ధ్యాన మందిరంలో శ్రీ రమణుల అనుగ్రహ శక్తిని స్వయంగా అక్కడి నుంచి ప్రసరిస్తూ ఉందని డైరెక్ట్ గా అనుభవిస్తూ అరుణగిరికి అఖండ జ్యోతికి ప్రదక్షిణం చేస్తూ ఆత్మనిష్టను ఇంకా దృఢంగా పొందేందుకు ప్రయత్నం చేయాలి. తెలిసింది ఇప్పుడు మనకంతే, అది నిలవాలిగా. ఇంకా అక్కడ అంతా అతనే కదా అనుకోవడానికి లేదు. నువ్వు నిలిచావా మరి? నిలవాలంటే అటువంటి చోట్ల ఆ పవర్ మనకి ఎక్కువగా అందుతుంది కనుక ఆ పవర్ ని తీసుకున్న శక్తి మళ్ళీ నీకు అనుభవంలో నిలుస్తుంది కనుక వాటి ఆ పవర్ ని కలిగించే ప్రదేశంలో ఆ గురు సన్నిధానంలో మనం తరచూ ఉంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది నీకు కంటిన్యూ అవుతూ ఉంటే అతి త్వరగా నువ్వు మరి ఆత్మనిష్టలో నిలబడడానికి నీకు సహాయం చేస్తుంది. అప్పుడు నువ్వు విముక్తుడు అవుతావు అన్నారు. మళ్ళీ ప్రశ్న, రమణతత్వ సాధకుడైన వ్యక్తి తన భౌతిక జీవితంలో విజయం సాధించే ప్రయత్నం చేయని అవసరమే లేదా? ఇప్పుడు నేనెవరిననేటువంటి రమణతత్వ సాధన చేస్తున్నాను, అటు నేను ఇక నా భౌతిక జీవితంలో విజయాన్ని సాధించేటువంటి అవసరం నాకు లేదా? ఇది కావాలి, ఇది సంపాదించాలనుకున్నది సంపాదించాలి, లేకపోతే ఈ పని చెయ్యాలి, అక్కడ నేను సక్సెస్ఫుల్ గా చెయ్యాలి అని మరి ఆ ప్రయత్నం చెయ్యక్కర్లేదా? రమణ సాధనలో ఉన్నాను కదా, రమణతత్వం నేను మీద ధ్యాస పెట్టుకునే ఉన్నాను కదా, అట్టి ఇంకా భౌతిక విజయం సాధించడం కోసం ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదా అంటే జవాబు చెప్తున్నారమ్మా. భౌతిక జీవితంలోని జయాపజయాలు శరీరానికి గల ప్రారంధాన్ని బట్టి ఉంటాయి. ఈ ప్రయత్నాల వల్ల మాత్రమే వచ్చేవి. భౌతిక జీవితంలోని జయాపజయాలు శరీరానికి గల ప్రారంధాన్ని బట్టి ఉంటాయి. ప్రారంధాన్ని బట్టి ఒక వ్యక్తి మహారాజా పదవిలో ఉండొచ్చు, మరొక వ్యక్తి ముష్టివాడిగా ఉండొచ్చు. ఈ మధ్యలో అనేక స్థాయిల్లో మనిషి యొక్క శరీరయాత్ర సాగుతూ ఉండొచ్చు. దేహాత్మ భావన విముక్తి కొరకు చేసేటువంటి సాధన నేనెవడు కదా, దేహాభిమానా నుంచి విముక్తి పడ్డానికే నేనెవడని సాధన. అవునవును. ఈ సాధనలో ఉన్న వ్యక్తి మాత్రం దేహనిష్టను వీడి ఆత్మనిష్టలో ఉండే ప్రయత్నం, నిజంగా దేహాభిమానాన్ని వదలాలి అన్న నిష్టే గనుక నీకు గట్టిగా ఉంటే
ఈ సాధనలో వ్యక్తి మాత్రం దేహనిష్టను వీడి సదా ఆత్మనిష్టలో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేహం దాని ప్రారంధాన్ని అది అనుభవిస్తుందిలే. తన శరీరం ఫలానా విధంగానే ఉండాలి, ఫలానా వేషాన్ని వేసుకోవాలి, ఫలానా విధంగానే మాట్లాడాలి, మనసులో ఫలానా విధమైన ఆలోచనలు రావాలి, ఈ ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు చేయాలి, నా నిశ్చయాలు ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలి. ఇట్టి దృష్టి మహాయోగి అయిన రమణ యోగ నిరతునికి ఉండదు. అసలు దేహాత్మభావం వదలడానికి కదా చేసేది. ఆ నిష్ఠలో ఉన్నవాడికి ఈ దేహం దృష్టి ఇంత బాగుండాలి, అంత బాగుండాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, దీన్ని ఇలా అలంకరించుకోవాలి, అలా అలంకరించుకోవాలి, దీనికి ఈ ఆహారం పెట్టాలి, ఆ ఆహారాలు పెట్టాలి అన్న దాని మీద ఉండదు. అది ప్రారంధానికి వచ్చింది, దాని ప్రారంభం లేదంటే అవి ఎలాగో వచ్చేస్తాయి కదా. దాని సుఖాన్ని కదా నేను సాధన చేస్తున్నాను అన్న ధ్యాస బలంగా ఉన్నవాడి కాస్త దేహం మీదకే ధ్యాస వెళ్ళదు. రమణ యోగ జ్ఞాన యోగ నిష్ఠుడైన వాడికి అటువంటి మహాయోగి అయినటువంటి రమణ యోగ నిరతుడికి అటువంటి ఉండవు. అతడు తనవని తోచే మనశరీరాలు ఎవరు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటాడు. ఏమో ఏదో మహాశక్తి నడిపిస్తోందంటే నిజంగా నేనెవరు అనే దాని మీద దేహాత్మ భావం నుంచి విడుదల పొందాలి అనేటువంటి శ్రద్ధ ఉండి రమణ మార్గంలో నేనెవడునని నేను మీద ధ్యాస పెట్టుకునేటువంటి నిష్ఠుడికి, నిష్ఠ కలిగి ఉన్నవాడికి, రమణ యోగ నిరతుడికి ఏ నిశ్చయాలు ఉండవు. అతనికి తనవి అని తోచే మనశరీరాలు కూడా ఎవరు అన్నట్టు ఇంతకాలం నాది నేను అనుకున్నవన్నీ కూడా ఏమో ఏదో అలా వచ్చింది, అలా పుట్టింది, అలా పెరిగింది, అలా పోతుంది అన్నట్లుంటాయి. వానిని నియంత్రించాలని గాని ఏదో బాగు చేయాలని గాని అనుకోడు. ఎందుకంటే అది ఎలాగో అలా జరుగుతాయి అంతే. రమణ జ్ఞానయోగ నిష్ఠునికి ధర్మార్థ కామాలను గురించిన ఆలోచనే ఉండదు. దేహాన్ని నేను అనుకునేది ధర్మార్థ కామాలు. భౌతికంగా పైకి ఎదగాలను, ఆర్థికంగా ఉన్నత స్థితికి రావాలను, సౌకర్యాలు ఇంకా చక్కగా అమర్చుకోవాలను, చేపట్టిన కార్యక్రమాలను నిరాటంకంగా విజయవంతంగా సాగిపోవాలను రమణ భక్తుడైన యోగాభ్యాసతుడికి అస్సల కలలో కూడా అలాంటి ఆలోచన కలగవు. భౌతికంగా బాగా ఎదగాలి, ఆర్థికంగా ఉన్నతిని పొందాలి, నేను నా బిడ్డలు వాళ్ళ బిడ్డలు గడ్డలు కూడాను బాగా మంచి మంచి సౌకర్యాలు కలిగి ఉండాలి, నేను చేపట్టిన కార్యక్రమాలని చక్కగా నిర్విఘ్నంగా జరిగిపోవాలి అని రమణ భక్తుడైన ఆత్మ అంటే నేనెవరిని అనేటువంటి యోగాభ్యాస రతుడికి ఇలాంటి ఆలోచనలు ఉండనే ఉండవు. ఉన్నాయంటే నువ్వు ఏదో రమణ 8 శాస నేను ఎవరినని ప్రశ్నించుకుంటూ సాధన చేసుకుని నిన్ను నువ్వు భ్రమ పెట్టుకుంటాడు. మేలు మీద కాంక్షలన్నీ అలాగే పెట్టుకుని ఆ సాధన ఏం పనిచేస్తుంది? ప్రారబ్ధాధీనమైన మనశరీరాలకు సంప్రాప్తమయ్యే జయాపజయాల పట్ల అందరూ ఉదాసీనంగా ఉంటారు. ఇవన్నీ ప్రారంధం తెలుస్తోంది కదా, తెలుస్తుంది. దానికి ఆధీనమై ఉన్నాయి మనసు శరీరమును. దానికి నువ్వు కావాలన్నా వద్దన్నా ఏది సంప్రాప్తమై ఉందో అదే వస్తుంది. ఏవి జయాలో ఏవి అపజయాలు రావలసి ఉన్నాయో అవి వస్తూ ఉంటాయని ఎరిగి ఉంటాడు గనుక ఉదాసీనుడై ఉంటాడు. వాటికి ఏవైనా వస్తుంటే ఆహా వచ్చాయా వెళ్ళాయా అని సాక్షి మాత్రంగా ఉంటాడు. దేహాత్మా భావన శూన్యుడికి వీరినంత వరకు దేహాన్ని నేను అన్న భావాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్న వాడై ఉన్నాడు గనక అతడికి దేహాత్మ భావన దృష్టి ఉండదు. చూసుకోండి అర్హతలు మనకు ఉన్నాయో లేవో.
లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవికి అదనపు సౌకర్యాలు ఏం కావాలి? లంకలో రావణుని చెరలో ఉంది సీతాదేవి. ఆవిడికి అదనపు సౌకర్యాలు ఏం కావాలి? రావణుడు ఆమెతో పిబ విహార రమస్వ భుంక్ష భోగాన్ అన్నాడు. సీతకి కావలసింది అంటే మంచి మంచి ఆహారము, మంచి పానీయము, మరి మంచి భోగాలు అన్ని సీతకి కావాలా? అవన్నీ ఇవ్వండి అంటున్నాడు రావణుడు. సీతకు కావలసింది ఈ తుచ్చమైన భౌతిక భోగాలా? ఆమెకు లంక నుండి విముక్తి కావాలి. అది ఇవ్వడు. ఇక గొప్ప భోగ భాగ్య ఐశ్వర్యాలన్నీ, పట్టు పీతాంబరాలు, హంసతూలిక తల్పాలు, కన్య సేవకులందరూ సేవలు చేసేవన్నీ ఏర్పరుస్తాడట. నాకెందుకు? ఈ లంక నుంచి నేను విముక్తి పొందాలి. లంక నుంచి విముక్తి పొందాలి అనుకున్న సీత లంకలో తనకి ఇవ్వబడిన భోగాల మీద ఆశపడుతుందా? అలాగే దేహము నుంచి నేను విముక్తి పొందాలి అనుకునేటువంటి రమణ మార్గ అనుయాయుడు ఈ దేహ భోగాల మీద ధ్యాస పెడతాడా? మాటలు రాసు తంప మీద కొట్టినట్టు. అవునమ్మా. కాబట్టి సీతకు కావాల్సిన తుచ్చమైన భౌతిక సుఖభోగాల ఆమెకు లంక నుండి విముక్తి కావాలి. రామునితో సమాగమం కావాలి. మళ్ళీ తన రాముడితో తాను కలవాలి. అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి అభిన్నముగా అర్ధసింహాసన సీత కావాలి. తాను తనకు సింస్పా వృక్షం కింద వసతిగా లేదు కనుక తనకు మరొక మంచి వసతి చూపించమని గాని, తనకు లభించే ఆహార పానీయాలు ఇంకా రుచిగాను సుఖంగాను ఉండాలని గాని ఆమె కోరుకోదు. ఆమెకు లంకలో సమస్తము హేయమే, త్యాజ్యమే. లంక ఏది ఉన్నా దానికి అక్కర్లేదు. లంకని వదలడమే దాని చేయం, ఆవిడ చేయం. అయినట్లు నేనెవడును అనే ఆత్మవిచారణ ద్వారా దేహాత్మబుద్ధిని విడిచి ఆత్మనిష్ఠుడుగా ఉండాలని నిజంగా ఆకాంక్షించే రమణతత్వ సాధకుడు నిరంతరము నేను మీదనే ధ్యాసతో ఉంటాడు తప్ప ఏ ఇతరమైన ధ్యాసలోనూ ఉండడు. 94వ ప్రశ్న. అయితే జ్ఞాని అయిన వాడు లేదా జ్ఞాన సాధనలో ఉన్న వ్యక్తి లోక వ్యవహారాలను నైపుణ్యంతో దక్షతతో నిర్వహించడు అని చెప్పడం మీ ఉద్దేశమా? జ్ఞాని అయినవాడు గాని లేక జ్ఞాన సాధనలో ఉన్న వ్యక్తి ఇక లోక వ్యవహారాలను నైపుణ్యంతో దక్షతతో చక్కగా నిర్వహించడు అని చెప్పడమా మీ ఉద్దేశం? ఎందుకంటే అతని ధ్యాస ఎప్పుడు నేను మన తత్వం మీదే ఉంటుంది కదా. మరి ఇంకా దేహాన్ని పట్టించుకోడు కాబట్టి దేహానికి సంబంధించి ఏ పని సక్రమంగా చేయడా అతను అని అడిగాడు. అప్పుడు జవాబు ఇలా చెప్తున్నారు ఆయన. నేను అలా అనలేదు. జ్ఞాని అయినవాడు లేదా జ్ఞాన సాధకుడైన వాడు లౌకిక జీవితంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది అతని శరీరానికి కలిగిన ప్రారంధాన్ని బట్టి మాత్రమే ఉంటుందని చెప్పాను. జ్ఞాని అయినవాడు లేదా జ్ఞాన సాధకుడై తన స్వరూపం నేను నా నిజస్వరూపం మీద ధ్యాస పెట్టిన సాధకుడు లౌకిక జీవితంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది అతని శరీర ప్రారంధం ఎలా ఉందో అలాగా అంతే. అతడు ప్రత్యేకించి నేను నాది అని దూరడు. అలా ఉంటుంది. ఒకడు జనకడిలాగా రాజ్యమేళవచ్చు, మరొకడు రమణుని వలె మౌనంగా నిశ్చయంగా కూర్చొని ఉండొచ్చు. ఈ నడుమ ఎన్నో దశలు ఉండొచ్చు. ఈ నడుమ ఎన్నో దశల్లో ఉండవచ్చు. రమణ ప్రస్థానం చూడండి, 157 పేజీ 159.
ఇది దానిలో చదివితే ఇదే వివరణ చెప్పారు. ఉమ్, కాబట్టి నేనెవడిని అనేటువంటి తన స్వరూపాన్ని పొందగోరేటువంటి వాడు దేహ వ్యవహారాలలో ఆసక్తుడై ఏ నైపుణ్యం లేకుండా ఆ పనులు సరిగ్గా చెయ్యడా అని అడిగిన ప్రశ్నకి అలా అని కాదు. అసలు ప్రతి ఒక్కరి దేహాన్ని ప్రారంధం నడిపిస్తోంది అని తెలియక మేమేమి చేస్తున్నామని దేహాభిమానంతో అందరూ వ్యవహారం చేస్తారు. అవునమ్మా. ఎప్పుడైతే దేహాభిమానాన్ని వదిలి తాను దేహము కాదని తెలుసుకున్నటువంటి రమణ తత్వ సాధకుడు ఈ దేహాన్ని ప్రారంధం నడిపిస్తుంది. ఆ ప్రారంధంలో భోగభాగ్య ఐశ్వర్యాలు రానువచ్చు, లేకపోతే పోనవచ్చు. కొనవచ్చు. ఉమ్, వచ్చాయని పొంగడు, రాలేదని కొంగడు. ఉమ్, ఎందుకంటే అది తాను కాదని, అది దేహ ప్రారంధానికి అనుగుణంగా ఇవ్వబడుతూ ఉన్నదని సుదృఢంగా తెలిసి ఉంటాడు గనక. అవును. అని చెప్పారు. అప్పుడు 95వ ప్రశ్న, తురీయము తురియాతీతము అంటే ఏమిటండి అని అడిగాడు. ఉమ్, తురియం అంటారు, తురియాతీతము అంటారు, అంటే ఏమిటి అంటే జవాబు చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులనిడి అవస్థాత్రయము అహంతానాశన మొనర్చిన జ్ఞానిని వదిలిపోతుంది. ఉమ్, నేనెవరిని అని నేను మీద ధ్యాస పెట్టి తన నిజస్వరూపంలో స్థిరపడిన జ్ఞానిని ఉమ్, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాత్రయం నాశనం, ఈ అహంత నాశనం చేసేస్తుంది. ఉమ్, ఉండదతడికి 3 అవస్థలు, ఆ అవస్థలోని అవస్థలు క్రియలు ఏవి అతడికి ఉండవు. ఉమ్, అదే అతని 4వ అవస్థగా చెప్పబడింది. ఉమ్, మూడికి అతీతుడై ఆ మూడిట్లో ఏ ఒక్క వ్యవహారమందు ఉండుట లేకపోవటం ఎందు ఏ విధమైన దృష్టి లేకుండా ఉంటాడు. ఉమ్, దానినే 4వ అవస్థగా తురీయ అవస్థ అని చెప్పబడింది. అంటే పైన పేర్కొనబడిన జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేది 3 అవస్థలను గురించి అర్థమయ్యేలాగా చెప్పటానికి, లేదా ఆత్మ యొక్క సహజ స్థితిని విశ్లేషించి చెప్పడానికి ఈ తురీయము అన్న 4వ చెప్పబడిందనమాట. ఏదో చెప్పాలి కదా, రెండింటికి అవతలిది అంటే తెలియదు కాబట్టి దాన్ని తురీయం అంటారయ్యా అని చెప్పారు అంతే. ఉమ్, కానీ అది ఒక అవస్థ ఏమీ కాదు. కాదు. అది నీ నిజస్థితి, ఆత్మ యొక్క నిజస్థితి. అదే మనం ఉమ్, అవస్థలు కలిగి తొలుగుతుంటే అవస్థల్లో ఏ ఒక్క దానితోటి మనం కలిసి లేమసలు. అవునమ్మా. అనుకున్నాము అవి సత్యాలు అయిపోయాయి, నీ స్థితి నీకు మరుపు వచ్చేసింది. ఉమ్, గురుబోధతో అవి కలిగి తొలుగుతున్నాయి, నేను సుస్థిరుడనే ఉన్న ఆత్మస్వరూపుడను ఉమ్, అన్న స్థితి కలిగిన వాడికి మూడిటికి అతీతముగా ఉన్నాడు అని చెప్పడానికి తురీయము 4వ అవస్థగా చెప్పబడిందే గాని అది ఒక అవస్థ కాదు. అది ఆత్మ యొక్క సహజ స్థితి. ఉమ్, అదే యథార్థ స్థితి. ఆ స్థితి అవస్థాత్రయమును అధిగమించినట్టుంది కాబట్టి 3 అవస్థల్ని అధిగమించి ఉంది కాబట్టి దాన్ని తురియాతీత స్థితి అని కూడా చెప్పారు. ఉమ్, ఏమన్నా తురియాతీత స్థితి అయినా ఒకటే. ఉమ్, అప్పుడు మళ్ళీ 96వ ప్రశ్న వేస్తున్నారు ఆయన. శరణాగతి, ఆత్మ విచారణ, ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటి అని అడిగాడు. ఉమ్, శరణాగతికిను నేనెవడును అనేటువంటి ఆత్మ విచారణకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడిగాడు. అడిగితే జవాబు, శరణాగతి ఆత్మ విచారణ ఈ రెండిటికి అంతిమ దశలో తేడా ఏమీ ఉండదు. ఉమ్, శరణాగతి అయినవాడు నా చేతిలో ఏం లేదు, అంతా భగవంతుడే చేస్తున్నాడు, ఆ చేసేదంతా భగవంతుడే, అది నా మంచికే చేస్తున్నాడు అని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉమ్, నేను అన్న తలంపే లేకుండా అంతా ఈశ్వరుడే, ఈశ్వరేచ్ఛే అని సర్వశ్రేష్ట విరహితుడై ఏ పని పట్ల ఇంకేముంది, ఏది జరిగినా ఈశ్వరాచి గాడి ఇలా జరగాల్సింది కాబోలు
ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు చేయిస్తున్నాడు అనుకుంటాడంతే. అవునమ్మా. ఇప్పుడు సర్వచేష్టా విరహితుడై సర్వచింతా వివర్జితుడై ఉమ్, సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై భగవదాయత చిత్తంతో ఆనంద ఉన్మత్తుడై ఉంటాడు. ఉమ్, ఎప్పుడు చూడు సర్వకాల సర్వావస్థల యందు దైవ చింతన, దైవ ధ్యాస, దైవ విషయాలను వినాలి, అనాలి, అనుకోవాలి. ఏది చేస్తున్నా ఇది దైవమే అన్న భావన మీద మనకి ఎప్పుడైతే ఉమ్, ఆ తన్మయీభూతమైన ఆ భావన యొక్క రుచి మనకి తెలుస్తుందో, ఆ తర్వాత హరిహరి బ్రహ్మాదులు వచ్చిన అసలు అటువంటి స్థితిని వదిలేక అన్య విషయాలలోనికి కలలో కూడా వెళ్ళాలని వాడు అనుకోడు. ఉమ్, ఆనంద ఉన్మత్తుడై ఉంటాడు. దేని మీదకి దృష్టి పెట్టాలని గాని, ఈ వివరాలుగా తెలుసుకోవాలని గాని వద్దు, అసలు ఏం ఉండదు. ఏది ఉన్నా ఈశ్వరునికి సంబంధించి తప్ప ఇంక ఏదీ సహించదు. ఉమ్, ఆనంద ఉన్మత్తుడై ఉంటాడు శరణాగతుడు. ఉమ్, ఆత్మ విచారణ పరుడైన వాడు అంతా నేనే, అంతటా నేనే, నాకంటే అన్యమైనది ఏది చూడడము లేదు, వినడము లేదు, తెలుసుకోవడము లేదు. ఏది చూసినా, ఏది వినినా, ఏది తెలుసుకున్నా, ఎటు చూసినా నా దివ్య ప్రకాశమే. ఉమ్, నన్ను నేనే చూసుకుంటున్నాను, ఉమ్, నాలో ఉన్న దానినే నేను చూసుకుంటున్నాను, నాలో ఉన్నదాన్ని నేను వింటున్నాను, నేను తెలుసుకుంటున్నాను. నేను చూస్తున్నది, వింటున్నది, తెలుసుకుంటున్నది, ఆఘ్రాణిస్తున్నది, రుచి చూస్తున్నది కూడా, తాకుతుంది శబ్ద స్పర్శ రూప రసగంధాలతో ఏది ఏది జరుగుతోన్నా ఉమ్, అదంతా నేనుంటేనే కదా. నేనే ఆ శబ్దము, నేనే ఆ స్పర్శనే. శబ్దాల్లో విభేదాలు చూడడు, స్పర్శల్లో విభేదాలు చూడడు, దృశ్యాల్లో విభేదాలు చూడడు. అన్ని దృశ్యాలకి ప్రకాశం నేనేగా, నేనే అమ్మా. అన్ని స్పర్శలకి ఆధారం నేనే కదా, అన్ని శబ్దాలకి ఆధారం నేనే కదా. ఉమ్, అంతా నేనేగా, నేనే అంతాగా. నేను కాక అన్యమైంది ఏదీ లేనే లేదు. ఇక నాకు కర్తవ్యం మాత్రమేముంది. ఉమ్, నేను కృతకృత్యుడను, నాకు ఇది చేయాలి, అది చేయాలి, అది పొందాలి, ఇది పొందాలి. పొందడానికి ఇంకేముంది, ఏది పొందాలన్నా అక్కడ నేను ఉండాల్సిందే. అవునమ్మా. కాబట్టి నేను ఎప్పుడూ ముక్తుడనయ్యే ఉన్నాను ఉమ్, అని సర్వచేష్ట విరహితుడై ఏది కావాలని దూరి దూరి వినడం, దూరి దూరి చూడడం, దూరి దూరి తెలుసుకోవడం ఏముండవు అసలు. ఉండవమ్మా. విరహితుడై సర్వచింత వివర్జితుడై సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై ఉమ్, ఆత్మనిష్ట నిరతుడై అహం స్ఫురణతో జీవన్ముక్తుడ నిరంతరము తన స్ఫురణలో తాను ప్రకాశిస్తూ సూర్యుడు నిరంతరము తన ప్రకాశంలో తాను ప్రకాశిస్తూ ఉంటాడు. ఉమ్, తనలో తాను ప్రకాశిస్తున్నాడు. సూర్యుడు మనల్ని ఉద్ధరించాలని ప్రకాశించట్లేదు ఆకాశంలో. అవునమ్మా. ఆ సన్నిధి ప్రకాశం వల్ల మనం ఉద్ధరింపబడుతున్నాం అంతే. అంతే. ఉమ్, సూర్యుడికి తనకంటే అన్యం ఏమీ ఉండదు. ఉమ్, ఎందుకంటే అన్యమే కూడా తరతమ భేదాలు వచ్చేస్తాయి కదా. ఒక అవునమ్మా. చోట వెలుగు పడకుండా చేసేస్తాడు. తనకు తానే తప్ప తానే రమిస్తూ ఉంటాడు సూర్యుడు ఉమ్, అంతే. ఉమ్, అలాగే అంత ఆయన ప్రకాశం విశ్వం అంతా. ఉమ్, అలాగే నా ప్రకాశంలోనే అంత అని కూడా అనుకోడు. ఎందుకంటే సూర్యుడేమి అట్లా అనుకోకుండా ఉంటాడో వీడు అలాగే ఉంటాడంతే. నిర్వికారుడై నిర్గుణుడై స్వరూపమందు స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు ఉమ్, అని చెప్పారు. చెప్తే మళ్ళీ 97వ ప్రశ్న వేస్తున్నారు ఆయన. నేనెవడను అనే ఆత్మ విచారము తెలియని దానిని తెలుసుకోవడానికి కాదని, తెలిసిన దానినే తెలుసుకోవడానికని, మర్చిపోయిన దాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికని చెప్పారు కదా మీరు. ఉమ్, నేనెవడను అనేటువంటి ఈ ఆత్మ విచారణ తెలియని దాన్ని తెలుసుకోవడానికి కాదు నాయనా, తెలిసిన దానినే తెలుసుకోవడానికి,
మర్చిపోయిన నన్ను జ్ఞప్తి తెచ్చుకోవడానికి అని కదూ చెప్పారు మీరు. ఉమ్, ఇది ఎందుకో నాకు సరిగ్గా అవగతం కావడం లేదండి. ఇది తెలిసిందే అని భావించలేకపోతున్నాను. నేను బద్ధుడిగానే ఉన్నాను. తెలియని దాన్ని తెలుసుకోవడానికి కాదురా, నీకు తెలిసిందాన్నే తెలుసుకోవడానికి అంటున్నారు. ఉమ్, నాకు తెలిసిందాన్ని నేను తెలుసుకోవడం ఏమిటి? అదేమిటో కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. అలాగే మర్చిపోయిందా నువ్వు జ్ఞప్తి తెచ్చుకోవడానికి అసలు ఏం మర్చిపోయారో నాకు తెలియడం లేదు. ఉమ్, అక్కడ కూడా నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అంచేత అది నాకు తెలిసిందే అని నేను భావించలేకపోతున్నాను. నేను ఇంకా బద్ధుడినయ్యే ఉన్నాను. దేహాత్మ భావనతోనే ఉన్నాను. ఆత్మభావం ఎక్కడుంది? ఆత్మభావం లేకనే కదా సాధన చేపట్టిన. ఆత్మభావమే ఉంటే సాధన ఎందుకు చేస్తాను స్వామి అన్నాడు. ఉమ్. సిన్సియర్ గా అంత బోధ చెప్పినా తనకి ఏం తెలిసిందో ఏం తెలియలేదో కూడా స్పష్టంగా ఆయనకి తెలియజేశాడు. అవునమ్మా. తెలిసిపోయింది అనుకోవట్లేదు ఆయన. ఉమ్, జవాబు: జ్ఞానము లేనిదే అయితే లేనిది రాదు కదా. ఉమ్, ఆకాశంలో పుష్పము లేనిదే కాబట్టి నువ్వెంత ప్రయత్నించినా రాదు. రాదు. కుందేలుకు కొమ్ము లేదు కాబట్టి నువ్వెంత ప్రయత్నం చేసినా రాదు. ఉమ్, అలాగే జ్ఞానం అనేది లేనిదే అయితే రాదు కదా నాయనా. ఉమ్, ఉన్నది అయ్యి మరిచిపోతేనే దాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఉమ్, ఇంతకు ముందు నీకు గుర్తులో ఉంది కానీ మర్చిపోయావు. నీ దగ్గర ఇంతకు ముందే అది ఉంటే ఇప్పుడు దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవచ్చు. ఉమ్, నీ దగ్గర అసలు ఆ సమాచారమే లేదనుకో, నువ్వు ఎలా గుర్తు తెచ్చుకుంటావు? తెచ్చుకోలేవు కదా. లేదు. కాబట్టి మర్చిపోతే ఉన్నదే అయ్యి మరిచిపోతే గుర్తు తెచ్చుకోవచ్చు. ఉమ్, ఇంకా అజ్ఞానము అనేది లేనే లేదు. అజ్ఞానం అన్నది లేనే లేదు. ఉమ్, ఉన్నదే అయితే పోదు కదా. పోదు కదా. ఏదో ఉన్న వస్తువు పోతుందా? పోదు. పోదమ్మా. అజ్ఞానం అన్నది లేనే లేదని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే పోతుంది గనక. ఆ, ఉమ్, లేనిది కాబట్టి లేనట్లు తెలుస్తోంది. అవునమ్మా. ఎందుకంటే రజ్జునందు సర్పము లేనిదే కాబట్టి పరికించి చూస్తే లేకుండా పోయింది. ఉమ్, తాడు లేనట్టుగా తోచినా ఉన్న వస్తువే కనుక చూస్తే ఉన్నట్లు కనిపిస్తుంది. పాము కనిపిస్తుంది, తాడు కనిపించదు. ఉమ్, తాడు లేనట్లు ఉన్నది పామే అన్నట్లు కనిపిస్తుంది. ఉమ్, కానీ నిజానికి ఉన్నది తాడే, లేనిది పాము కాబట్టి పరికించి చూస్తే పోతుంది. ఉమ్, ఉన్న తాడు ఉంది కదా ఇప్పుడు. ఉందమ్మా. ఉమ్, అంటే ఉన్నదేదో దాని మీద నువ్వు భ్రాంతితో మరొకటేదో ఉంది అనుకుంటున్నావు. ఉమ్, అది లేనిదే కాబట్టి పరికించి చూస్తే పోతుంది. అవునమ్మా. ఉన్నది నువ్వే కాబట్టి ఉమ్, నువ్వు మిగులుతావు. ఉమ్, లేనిదేదో నువ్వు కానిదేదో అది నువ్వు అయినట్లు నువ్వు అనుకుంటున్నావు. పరికించి చూస్తే కానిది పోతుంది, ఉన్నది మిగులుతుంది ఉమ్, అన్నారు ఆయన. అప్పుడు 98వ ప్రశ్నలో అయితే నాకు బంధమే లేదా, నేను ముక్త స్థితిలోనే ఉన్నానా అని అడిగాడు. ఉమ్, అప్పుడు జవాబుగా ఆయన చెప్తున్నారు, నువ్వు బద్ధుడవు కానే కావు. అసలు నువ్వే కాదు, ఎవ్వరూ బద్ధులు కారు. ఉమ్, నీ స్థితి నిత్య ముక్తమై ఉన్న స్థితి. ఇంతకీ బంధం అంటే ఏమిటి? ఇదిగో దేహమే నేను అన్న భావనే బంధాలకు కారణం. ఉమ్, పైగా ఆ భావం నీకు స్వతహాగా లేనే లేదు. నువ్వు పుట్టగానే నేను దేహాన్ని అనుకున్నావా? లేదమ్మా. స్వతహాగా లేదు, ఎవరో కూరి నీ లోపలికి చేర్చారు. అవును.
స్వతహాగా నీకది లేనే లేదు. నీవు మాటికి నా దేహము అంటున్నావు. అంటే ఏమిటి అర్థం? నీవు ద్రష్టవు. ఉమ్, ఈ దేహము నీకు దృశ్యము. నాది అని చెప్పబడేదంతా నీకంటే వేరుగా ఉంటుంది. అవునమ్మా. దృశ్యము కంటే ద్రష్ట భిన్నము కదూ. ఇక్కడ చూచేవాడు చూడబడి కంటే వేరు కదూ. ఉమ్, సంగతి మళ్ళీ నువ్వే చెప్తున్నావు. నా అవునమ్మా. దేహము నీకంటే భిన్నము అనే జ్ఞానం నీకు ఉండబట్టి ఉమ్, నా యొక్క దేహము అని చెప్తున్నావు. ఉమ్, అసలు నీకు ఉంది, నీకు సహజంగా ఉంది. ఇక్కడ నా దేహము అంటున్నావు. అవును. అంటే నువ్వు దేహము కంటే వేరు అన్నది నీకు అంతరాంతరాల్లో ఉంది. ఆ, ఉంది. లేకపోతే లేని దాన్ని ఎక్కడ తెచ్చి ఎవరైనా చెప్తారమ్మా? అవునమ్మా. నీవు ద్రష్టవన్నమాట. ఉమ్, దేహము నీకు దృశ్యము. దృశ్యం కంటే ద్రష్ట భిన్నం. ఆ సంగతి నువ్వే చెప్తున్నావు. దేహము నీకంటే భిన్నము అనే జ్ఞానం నీకు ఉండబట్టే నా యొక్క దేహము అని షష్ఠీ విభక్తిని ఉపయోగించి మాట్లాడుతున్నావు. ఉమ్, అది నిజంగా నా మనస్సు అంటావు, నా బుద్ధి అంటావు, నా జ్ఞానం అంటున్నావు. ఉమ్, మనసు నీకు దృశ్యంగా ఉందని, ఆ సంగతి నీకు తెలిసే ఉన్నదని నీ మాటల వల్లే తెలుస్తోంది. నా మనసులో ఇలా ఉందండి, నా మనసులో అలా ఉందండి, నా మనసుకి బాధగా ఉందండి, నా మనసుకు సంతోషంగా ఉందండి అంటే ఉమ్. నేను వేరు, మనసు వేరు. నీ మనసు నీకు దృశ్యమై ఉంది అన్నది నీ మాటలే చెప్తుంది కదా. నువ్వు చెప్తున్నా. చూసి చెప్తావు కదా, చూడకుండా చెప్తావా? చూసే చెప్తానమ్మా. దేన్ని చూసావు? నీ మనసు నువ్వు దృశ్యంగా చూసావు, దాని మంచి బాగోగులు నేను. అవునమ్మా. ఆ సంగతి నీకు తెలిసే ఉందని నీ మాటలే చెప్తున్నాయి. ఉమ్, బుద్ధి అంతే. నాకు నిద్రలో ఏం తెలియలేదండి అంటావు. ఉమ్, అలా అనే అజ్ఞానానికి కూడా నువ్వు ద్రష్టగా ఉన్నావు. ఏమీ తెలియలేదు అన్నదానికి నువ్వు తెలుసుకుంటున్నావు. ఉమ్, అంటే అజ్ఞానం కూడా నువ్వు కాదని అర్థం కావడం లేదు నీకు. అది నీ చేత తెలుస్తుంది. ఉమ్, ఇలాగ ద్రష్టగా ఉన్న నువ్వు దృశ్యమాత్రమైన శరీర మనోబుద్ధుల కంటే భిన్నమైన వాడవని, అందుచేత దేహాత్మ భావన రూపమైన బంధము నీకు లేనే లేదని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నీ మాటల్లో అంతరార్థం అదే. అవునమ్మా. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు కూడా నీకు దృశ్యాలే అవుతున్నాయి, నీ చేత తెలియబడుతూ ఉన్నాయి. ఉమ్, నీవు దానికి ద్రష్టవి. ఉమ్, జగత్తును నేను అని చూస్తున్నావు. ఉమ్. నేను చూస్తున్నాను అంటున్నావు కదా. జగత్తును నువ్వు చూస్తున్నా, ఇంకెవరైనా చూస్తున్నారా నేనే. అని జాగ్రత్తకి స్పష్టమై ఉన్నావు. ఉమ్, స్వప్నం నేను చూస్తున్నానంటూ స్వప్నానికి స్పష్టమై ఉన్నావు. ఉమ్, నిద్రలో ఏమీ తెలియడం లేదు అంటూ అజ్ఞానానికి స్పష్ట కలిగి ఉన్నావు, అవును. స్పష్టమై ఉన్నావు ఉమ్, అని నిద్రాద్రష్టవని చెబుతూ మళ్ళీ నీవు సమస్తమును చూసే ద్రష్టగా ఉన్నాననే తెలివి కలిగి ఉన్నావు కూడా. ఉన్నాను. నిద్రలో ఏమీ లేదు అని తెలివి కలిగి ఉన్నావు. ఉమ్, కలలో ఏవో ఉన్నాయని తెలివి కలిగి ఉన్నావు. ఈ మెలకులు ఇవున్నాయి అవున్నాయి అవి లేవి అని తెలివి కలిగి ఉన్నావు. ఇప్పుడు వాటిని తెలుసుకునే తెలివి నువ్వయి ఉండగా అవి నిన్నెట్లా బంధిస్తాయ్యా? ఉమ్. అసలు ఇది బంధం ఎలా అవుతుంది చెప్పు? కాదు. జ్ఞానమే అవుతుంది. జ్ఞానమై ఉన్నావు కాబట్టి తెలియబడే వాటిలన్నిటే తెలుసుకుంటున్నావు. ఉమ్, అయితే ద్రష్ట ఎవరో స్పష్టమైన జ్ఞానం పొందే నిమిత్తం సాధన చెయ్యాలి. ఉమ్. ఎవరికి? అందుకే ప్రశ్న నాకు నేనెవరు ఎవరు? అని చెప్తున్నారు. అందుకే ఉమ్.
అందుచేత అయితే ద్రష్ట ఎవరో స్పష్టమైన జ్ఞానం పొందే నిమిత్తం సాధన చేయవలసి ఉన్నది. మిగతాది రేపు చెప్పుకుందామా? అలాగే. సరే అమ్మా అయితే.